మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడుతున్నా? లోచిందని డబ్బల లోతు నీటి వంటిది, లోతుగా ఉన్నది నీ మాటల్లో, నది ప్రవాహాలు ఉన్నాయి నీ మాటలు, జ్ఞానంతో కూడిన ఓపబలు ఉన్నాయి నీ మాటలు. ఎందుకంటే నీ మాటలు ఎదుటి వారికి ఉపయోగముగా ఉండాలి, నీ మాటలు నీ కుటుంబానికి వెలుగుకరంగా ఉండాలి, నీ మాటలు నీ జీవితానికి వెలుగుకరంగా ఉండాలి, నీ మాటలు బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఇలా మన మాటలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట చదువుతున్నారు కీర్తనకారుడు, ఒక మాట మాట్లాడుతున్న 71వ కీర్తనలో 71వ కీర్తన 23వ వచనములో దావీదు పలుకు అంత చక్కగా రాస్తున్నప్పుడు 71వ కీర్తన 23వ వచనములో దేవుని కీర్తించినప్పుడు నా పెదవులను నీ ఘోషించిన నా ప్రాణము నిన్ను కూర్చే ఉత్సాహమే. దేవుడిచ్చిన నోరు ఎందుకో తెలుసా? దేవుని స్తుతించడానికి అంటున్నటువంటి నేను కీర్తించినప్పుడు నా పెదవులు కానీ నీ ఘోషించిన నా ప్రాణం ఏం చేస్తుంది? నిన్నే 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 కీర్తిస్తుంది. అది కూడా దేవుడు ధ్యానించండి. అందుకొనిగా దేవుడు తన స్వార్థించి ఈ దేహాన్ని ఆనందం కొనుక్కున్నాడండి. అంటున్నాడు ఈ దేహం నీది కాదు, వెలుగు పెట్టి కొనబడిన మర్చిపోయావా? ఓ నిలిపే ప్రసరాలా ఇతరులు కావాలండి. ఎందుకంటే నోటి మాటలు చూడాలి, ఎంత మాట్లాడుతున్నాడు, అంత శ్రేష్టమైనది. చూడండి 24వ వచనంలో నాకు కీడు చేయని సూచివారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక ఎవరిని అది దేవుడు చెప్తున్నారు. దేవుడినే కొనియాడాలి కానీ మనుషులు మాత్రము లోకాసు సువార్త 6వ అధ్యాయంలో మనుషులు కొనియాడు వారికి శ్రమ. మనుషులు కొనియాడుతున్నామేమో. దేవుడు ఇచ్చిన ఆయుస్సు, దేవుడు ఇచ్చిన దేహము, దేవుడు ఇచ్చిన హృదయము, దేవుడు ఇచ్చిన కళ్ళు, దేవుడు ఇచ్చిన చెవులు, దేవుడు ఇచ్చిన నోరు, దేవుడు ఇచ్చిన నాలుక, అన్నటువంటి దినమెల్లా ఈ నీతిని వర్ణించుచున్నానని ఆయన మాట్లాడుతూ ఎందుకు వచ్చి చూడండి 71 వచ్చినప్పుడు నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు తెరిస్తే దేవుడికి స్తోత్రమే రావాలట. నోరు తెరిస్తే దేవుడు మహిమపరచబడాలట. నోరు తెరిస్తే దేవుడే కనపరచబడాలట. అందువల్ల దేవుడు బోధించాడు. అంతేగాని భక్తులను దావీదు అనుభవం చూస్తే అద్భుతం. నా జీవితం నేను చేసుకునే ఎక్కడో గొర్రెలు దొరకవలసి నేను ఉన్నతమైన శ్వాసం ఇచ్చావు. కానీ తప్ప నా జీవితం నిన్నే స్తుతిస్తాను, దినానికి 7 మార్లు స్తుతిస్తాను. నా నోటి నిండా నీ గీతనే నేను ఉంచుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన నోరు అందుకోవాలనుకుంటున్నారా? చూడండి అన్నం మాట్లాడుతున్నా 52వ కీర్తన చూద్దాం. 52వ కీర్తనలో ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి మాట్లాడుతూ చూడండి. 52వ కీర్తన 4వ వచనం చూద్దాం. 52వ కీర్తన 4వ వచనం అపటమైన అధిక నాశనకరమైన మాటలే ఏంటంటే 4 కిలో ఉంటుందా? ఒక నోటి ఒక నీటి ఊట నుండి మంచి నీరు చెడు నీరు వచ్చునా? మరి ఒకే నోటి నుండి ఒకే నాలుగు నుండి కీడు ఎందుకు వస్తుంది? నాశనం ఎందుకు వస్తుంది? ఆశీర్వాదం ఎందుకు వస్తున్నాయి? అంటున్నాడు చూడండి. కపటమైన నాలుగు గలవాడ అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. 3 వచ్చిన ఏమంటున్నాడు? మేలు కంటే కీడు చేయు, నీతి పలుకుడు కంటే అబద్ధం చెప్పియు ఎవరికి? కపటమైన నాలుగు గలవాడికి. ఆ నోటి నుండి వేరు రాదట, ఆ నోటి నుండి ఆశీర్వచనం రావట, ఆ నోటి నుండి సంతోషం మాట రాదట. వారి ఎప్పుడు కూడా కీడు వచ్చి నాశనం వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలని అటువంటి అంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి మాటలు వచ్చి ఆయన మాట్లాడగల మాటలు ఎందుకంటే పిల్లల వారి నోటి నుండి ఆయన పలుకుతున్న మాటలు అద్భుతమైన మాటలు కలవాడా నాశనమే కోరుకుంటున్నాను. ప్రియులారా, దేహమైన చెప్పులో పాలైపోతుంది. క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి
గల కారణము, పాడైపోడు గల కారణము నీ కన్నే కనుక, పాడైపోడు గల కారణము నీ చెవులే కనుక, పాడైపోడు గల కారణము నీ మాటలే కనుక. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎంత శ్రేష్టమైన జీవితము. ఎందుకు చూడండి మాట చదువుకుని ముగించుకున్నా అంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయం ఉందని మీరు ఎరుగరా? మీరు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడిని మహిమపరుస్తున్నావా, దేవుడిని అవమానపరుస్తున్నావా? దేవుడి మహిమ పంచిన వాడైతే నీ దేహమైన దోషములకు కావలకాయ, నీ కన్నులకు కావలకాయ, నీ చెవులకు కావలకాయ, నీ మాటలకు కావలకాయ. దేహమైన ఆలయం పాడైపోతుంది ఈ కన్నుల వలన, దేహమనాలయం పాడైపోతుంది ఈ చెవుల వలన, దేహమనాలయం పాడైపోతుంది ఈ మాటల వలన. నినివే ప్రజలారా, దైవంగా నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దుఃఖమునకు కావలి ఉండకు, నీ జీవితమునకు కావలి ఉండకు, నీ కుటుంబమునకు కావలి ఉండకు, నీ దేహమైన ఆలయమునకు కావలి ఉండకు. ఎంత ఉన్నదో మాట్లాడుతున్నాడు యోహాను వారు మాట్లాడాడు. రెండవది నహూము ద్వారా మాట్లాడుతున్నాడు. నహూము గ్రంథం 3వ మొదలు చదవడం సమయం లేదు కానీ 3వ వచనం చూస్తే 3వ మొదలు వచ్చినప్పుడు నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, నరహత్యలు క్రమము లేని జీవితం, ఇష్టానుసారం జీవిస్తున్నా. నన్ను వీడియో చూస్తే ఎంత భయంకరపడంటే అంత భయంకరపడుతున్నారు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, కేవలము మీ యొక్క దేహమైన ఆలయము పాడైపోతుంది. చూడండి మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన ఆలయం ఇది, దేహమైన ఆలయము. ఆయన స్వరక్తమిచ్చి మనం కొనుక్కున్నాడు, ఆయన రక్తమిచ్చి మనం కొనుక్కున్నాడు. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినది ఈ దేహమైన దొరుకులను. ఈ ఆలయము దేవుడి నివాసయోగ్యంగా ఉన్నదా, దేవుడికి మహిమకరంగా ఉన్నదా, మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నదా? వెలకు లేదా దేవుడు శిలువ కొడుకులు 3వ దినం మాట్లాడుతున్నారు, ఈ దుర్గమునకు కావాలి. నీ దేహాన్ని పాడైపోవడానికి 5 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కన్ను చెడిపోతుంది, నీ చెవి చెడిపోతుంది, నీ నోరు చెడిపోతుంది. తన కారణం ఏంటంటే ఎదురుగాడికి కావాలన్నా నియంత్రించుకున్నాం. కన్నులు నియంత్రించుకున్నా, చెవులు నియంత్రించుకున్నా, నోటు నియంత్రించుకున్నా, ప్రభు ఆలయంలో నియంత్రించిన కనుక నీవు రక్తి పెట్టి కొనుక్కున్నావు కనుక నాలో ప్రభు ఈ శిలువ త్యాగ కొడుకులు ఈ నివాసయోగ్యంగా చేసుకుంటున్నా, ఆ జీవితాన్ని మార్చుకుంటున్నా, నా మనసును మార్చుకుంటున్నా, నీవు నాలో ప్రభాని ప్రభు అడిగి ఆ రీతిగా మన హృదయాన్ని తేవాలని, మనకు దేహమైన తేవాలని కావాలండి. దేవుడు మహిమపరుచున్నా అని దీవెనతో ఆశీర్వాదములు దేవుడు మనకు మన కుటుంబాన్ని మనకిచ్చి దేవుడు వారికి దీవించి ఆశీర్వదించిన కాక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటాం. దేవుడు ఇచ్చిన సమయము, దేవుడు ఇచ్చిన ఘనమైనటువంటి ఆధిక్యత, రక్తముతో ఉత్పన్నమైనటువంటి దేహము, విలువ పెట్టుకున్నటువంటి దేహము, దేహమైన ఆలయము ఏలుగుతూ మనతో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నినివే ప్రజలు మన మధ్య పెట్టి, నినివే ప్రజల యొక్క జీవితాలు మన మధ్య పెట్టి దేవుడు మనతో మాట్లాడినాడు. ఒక్క పర్యాయము మనల్ని మనము స్వపనం చేసుకొని మన దేహమనే ఆలయము ఎలా ఉన్నది, మన దేహమనే ఆలయము ఎలా ఉన్నది ఒక్కసారి అడుగుతాం. దేవుడు ఇచ్చినటువంటి ఆలయం పాడైపోతుందేమో కేవలం నీ కన్నుల ద్వారా, కేవలం నీ చెవుల ద్వారా, కేవలం నీ నోటి మాట ద్వారా దేవుడు ఆయన పాడైపోతుందేమో. దేవుడి నివాసయోగ్యంగా లేకుండా, దేవుడి కనపరిచే రీతిగా లేకుండా, దేవుడు మహిమపరిచే రీతిగా లేకుండా ఈ దేహం అనేది పాడైపోతుందేమో. ఎక్కడుంది మన హృదయాలను, మన దేహమనాలను మనము కాపాడుకొని పరిశుద్ధులను దేవుడి వైపు, పరిశుద్ధించిన ఆశీర్వాదం వైపు మనము సిద్ధపరుచుకొని పరిశుద్ధులను దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందడానికి మనము బలపరుచుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. వెలుగును
నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన నవ్వింది మరి ఒకరు. వెలుగు నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన నవ్వింది మరి ఒకరు. భక్తులాడినారు, బాధలను పెట్టినారు, భక్తులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెలువలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. నోరు తెలువలేదా ప్రేమ, బదులు పలకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. నీ దేహమైన ఆలయం ఎలా ఉన్నది? నీ హృదయమైన ఆలయం ఎలా ఉన్నది? దుర్మార్గంతోనూ దుష్టత్వంతోనూ దేవుని మీద ఆలోచనతో ఉన్నది. నినివే ప్రజలారా, ఇదొక్కడకు కామలు ఉండమని ప్రభువు హెచ్చరించారు. దేవుని మాట విన్నారు, మారు మనసు పొందారు, వారి జీవితాలు వెలుగును సంతోషం పొందుకున్నారు. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ సర్వోన్నతుడా, మహోన్నతుడా, మాట్లాడిన జీవగల దేవుడు అని మరొక పర్యం నిరూపిస్తున్నారు. ఈ పక్కన మనసు తెలుసుకోవాలని తెలుస్తున్నాను. ఇదే మీరు నాతో మాట మీరు మాట్లాడారు ప్రభా. ఈ దేహం మాది కాదు, పిలిచిన ప్రాణం మాది కాదు, ప్రభు యొక్క ఆత్మ మాది కాదు. సమస్తము మీ ప్రేమ ప్రభు వర్ణని వదులుకుంటున్నాము. ఈ దేహమైన హాలని ఎదుర్కోవాలి, హృదయమైన హాలని ఎదుర్కోవాలని, పిలిచిన ప్రాణం ఎదుర్కోవాలి. ఒక్క పర్యాయము మమ్మల్ని స్వపరిత చేసుకునే భాగ్యం ప్రభు. ఈ శిలువ ధ్యాన గుడిలో గుడివ దినాన నాతో మాతో మాట్లాడిన బట్టి ఈ దేశంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం వినియున్నాము, వాక్యానుసారం జీవితం ఎనగలిగిన శివుడు ద్వారా మా జీవితాలు సరి చేసుకుంటూ మీకు ఇష్టంగా, మీకు మహిమకరంగా, సంఘం శ్రమకరంగా నా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంచండి. పశువుగా ప్రార్థన చేయించున్నాను, రోగుల వరకు ప్రార్థన చేయించున్నాను. ప్రభువా, ఎగ్జామ్స్ రాష్ట్రం వరకు ప్రార్థిస్తున్నాను. అనేక గృహంలో ఎక్కడ సూచనలు సమస్యలతో ఉన్న జీవితాలు వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఆర్థిక సమస్యలతో ఉన్నారు, అనేక వయసుతో కొన్ని వారితో ప్రార్థిస్తున్నాను. ఉద్యోగులు లేవు, వివాహములు లేవు, కాకపోకలు లేవు, రకరకాల స్వరంతో సమస్యలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. అనుగ్రహించుకోవడం చూపించాను. ఎక్కడ చూసినను ప్రేమ సంతానికి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మా హృదయాన్ని తెరవండి, ఆలోచనలు తెరవండి, మా హృదయంలో కావాలన్నట్లు మా జీవితాలు సిద్ధపరచుకుని ప్రార్థిస్తాను. సమస్త రీతిలో గొప్ప దేవుడు ప్రభు. ఎవరైనా సిద్ధిపోవడం ఇష్టమైన గొప్ప దేవుడు. ప్రతి ఒక్క కుటుంబం పట్ల, ప్రతి ఒక్క విశ్వాస పట్ల, ప్రతి ఒక్క ఆత్మీయ పట్ల, నశిస్తున్న వారి పట్ల మీ ప్రేమతో కూడా కనిక నుంచి వారి అవసరం తీర్చి మీ సిలువలో ఉన్న వెలుగు ద్వారా, మీ సిలువలో ఆశీర్వాదం ద్వారా, మీ జీవించిన వృద్ధి ద్వారా మన విషయించి ఆశీర్వదించి ఆశీర్వాదం నడిపించి మీరే మహిమ నిరంతరం ప్రమాదం పొందుకోమని, మీ ప్రేమ ప్రభావం శ్రమపరచమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన వెలుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి, రేపటి దినం కూడా 6:30 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. రేపు గెస్ట్ స్పీకర్ మనకు వస్తున్నారు విశాఖపట్నం నుండి, స్టీవెన్ పీటర్ గారు. దయచేసి అందరూ సమయానికి రండి. ఆయన 6 గంటలకే ఇక్కడ ఉంటానన్నారు కాబట్టి మీరు సమయాన్ని గమనించి మరి 6:30 గంటలకే ఇక్కడ ఉండాలని మనం చేస్తున్నాం. అందరు లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన
ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. గ్రూపులో ఒక ప్రేయర్ పాయింట్ పెట్టారు, గమనించండి, ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా రుణస్థితిని క్షమించిన ప్రకారం మా రుణమును మీరు క్షమించి మమ్మల్ని సోదరులో నుండి కీడును తప్పించు. రాజ్యము బలం మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు వచ్చిన వాడికి మన కుటుంబంలో మన సంతానం బలహీనమైన ప్రతి ఒక్కరికి ఆయన సేవిస్తున్న సకల పరిశుద్ధులకు జరగబోయే ఆరాధన కార్యక్రమంలో దేవుని సన్నిధి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.